అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఆఫ్రిన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు అల్మదీనా ఇస్లామిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఈరోజు మన విషయం నామవాచకములు. నామం అంటే పేరు. పేర్లను తెలిపే పదాలను నామవాచకములు అంటారు. ఇవి జాతి, సంజ్ఞ, గుణ, సమూహ, భావ, క్రియ నామవాచకములు అని 6 విధాలుగా ఉంటాయి. జాతిని తెలుపునవి జాతి నామవాచకములు. ఉదాహరణ: మానవుడు, మృగము, నది, నగరము, దేశము, పర్వతము. సంజ్ఞ అనగా పేరు. జాతిలో ఉండే మనిషి, మృగం, నది వీటికి గల పేర్లు తెలియచేసేవి సంజ్ఞ నామవాచకాలు. ఉదాహరణ: మనుషుల పేర్లు రాముడు, సీత. మృగముల పేర్లు పిల్లి, పులి. పక్షుల పేర్లు నెమలి, కోకిల. నదుల పేర్లు గంగా, గోదావరి. నగరాల పేర్లు హైదరాబాద్, కడప. దేశాల పేర్లు ఇండియా, అమెరికా. పర్వతాల పేర్లు వింధ్య, హిమాలయ. గుణనామవాచకము అనగా రంగులు, రుచులు తెలిపినది. ఉదాహరణ: నలుపు, తెలుపు, తీపి, పులుపు, కారం. సమూహమును తెలుపునది సమూహ నామవాచకము. ఉదాహరణ: మంద, దండు, గుంపు, సేన ఇలాంటివి. భావ ఒక వస్తువు లేక ప్రాణి యొక్క ఆకారాన్ని, భావాన్ని తెలిపేది భావ నామవాచకము. ఉదాహరణ: పొట్టి, లావు, సౌందర్యం, మంచితనం. క్రియల నుండి అనగా చేసే పనుల నుండి పుట్టినవి క్రియా నామవాచకము. ఉదాహరణ: వ్రాత, చేత, మేత, చేత.